గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం పేదవాళ్లకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కొంటు పడకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికి ఎక్కడా నొప్పి కలగొద్దని పేదవాడికి చెప్పిన ప్రతి మాటని పేదవాడి గుమ్మానికి చేర్చాలని ఈ ప్రభుత్వం నిరంతరం తాపత్రయపడే దాంట్లో భాగమే ఈ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలు. ఈరోజు సుమారు 200 కోట్ల రూపాయలతో సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఈ స్కూలు మనం కల్లూరులో చెన్నూరు గ్రామంలో ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. వడివడిగా కాగితాలకే పరిమితం కాకుండా శిలా ఫలకాలకే పరిమితం కాకుండా ఏ కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదలు పెట్టినా చేపట్టినా ఆ పనిని పూర్తి చేసే దిశలో ఈనాడు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు నడుస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే మీకు తెలియంది కాదు, పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు మీరు అనుకున్నట్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది. రేషన్ కార్డులు ఇవ్వకపోతే 10 సంవత్సరాలు అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చింది. 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి క్షీణంగా ఉండే ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనని ఆనాటి ప్రభుత్వం విస్మరిస్తే మర్చిపోతే ఈ ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. మన సత్తుపల్లి నియోజకవర్గానికి కూడా ఇక్కడ ఉన్న అందరు సర్పంచులు వారి సమక్షంలో వారి గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత ఇచ్చాం. 2వ విడత రాబోయే కొద్ది రోజుల్లో మళ్లీ ఇవ్వబోతున్నాం. 3వ విడత ఇస్తాము, 4వ విడత ఇస్తాము. ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్లకి 5 లక్షల రూపాయలతో వాళ్ళ ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకో మాకు జిందాబాదు కొట్టే వాళ్లకో కాదు, ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా అర్హులైన పేదవాళ్ళుంటే చాలు. ఆ అర్హులైన పేదవాళ్ళకి ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ దశలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. అంతేకాదు, ఏదైతే విద్యకి వైద్యానికి ఈ ప్రభుత్వం ఇందాక మిత్రులు చెప్పినట్లు విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు వేదిక మీద, పేదోళ్లకి పంచడానికి నా దగ్గర ఆస్తులు ఈ ప్రభుత్వంలో ఏమీ లేవు, పేదోళ్లకి ఇవ్వగలిగింది విద్య ఒక్కటే. విద్యకి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నాం. ప్రతి పేదవాడి కొడుకు బిడ్డ ఉన్నతమైన చదువులు చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆ దిశలో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు తగ్గకుండా సుమారు 25 ఎకరాల విశాలమైన ప్రదేశంలో 5 లక్షల పైచిలకు చదరపు అడుగులతో 2560 మంది తగ్గకుండా ఉండే విధంగా అన్ని కులాలు అన్ని మతాల పేదింటి పిల్లలు ఒకే దగ్గర చదువుకునే కార్యక్రమాన్ని ఈనాడు శ్రీకారం చుట్టడమే కాదు, మొదటి విడత సుమారు 75 నియోజకవర్గాలకి శాంక్షన్ ఇచ్చి వడివడిగా పనులు జరుగుతున్నాయి. కొన్ని రాబోయే సంవత్సరానికి అందుబాటులోకి రాబోతున్నాయి. ఏది ఏమైనా మొదలెట్టిన ప్రతి పనిని ఈ ప్రభుత్వం పూర్తి చేసే బాధ్యత మాది. ముఖ్యంగా ఈ నియోజకవర్గ వాస్తవ్యుడిగా సత్తుపల్లి నియోజకవర్గంలో జన్మించిన నేను కల్లూరు మండలం వాస్తవ్యుడిని కాబట్టి ఈ కల్లూరుది నా నియోజకవర్గానికంటే ముందు కంప్లీట్ అయ్యే విధంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్ ని ముందుకు నడిపిస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. విద్యతో పాటు వైద్యాన్ని కూడా ఏ పేదింటి పిల్లలు, ఏ పేదింటి ఆడబిడ్డ, ఏ పేదింటి కుటుంబ సభ్యుడు ఇబ్బంది పడొద్దని వైద్యానికి కూడా ఈ ప్రభుత్వం ఎనలేని డబ్బుని ఖర్చు పెట్టి వైద్యానికి కూడా పెద్దపీట వేశాం. ఆనాడు అసంపూర్తిగా మొండిగోడలతో వదిలేసిన హాస్పిటల్స్ అన్నిటినీ ఈ ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వంలో పూర్తి చేశాం. రాబోయే రేపు ఇందాక గౌరవ దయానంద్ గారు చెప్పినట్లు రేపు ఈ సత్తుపల్లి నియోజకవర్గంలోని 3 పెద్ద హాస్పిటల్స్ ను కూడా ఓపెన్ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏది ఏమైనా ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం.
మీరు దీవించిన ప్రభుత్వం ఆడబిడ్డల పట్ల కూడా 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటేశ్వరులు చేసే దిశగా ఈ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు తయారు చేసింది, ఆచరిస్తుంది. దాంట్లో పాటు నిరుద్యోగ తమ్ముళ్ళకి సంవత్సరం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 72,000 పైతీలకు ఉద్యోగాలు మీరెన్నుకున్న ప్రభుత్వంలో ఇచ్చాం. రైతును రాజు చేసే దాంట్లో భాగంగా 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ, రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రైతన్నలకు 20,654 కోట్లు ఇచ్చాం. రైతు భరోసాని 12,000 రూపాయలు ఇస్తున్నాం. సన్న వడ్లకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా ఈ ప్రభుత్వంలో ఇచ్చుకుంటున్నాం. ఇదంతా డబ్బుండి కాదు, మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా పేదవాడికి, రైతన్నకి, ఆడబిడ్డకి, నిరుద్యోగ తమ్ముళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగొద్దని ఈ ప్రభుత్వం సంక్షేమాలని ఎక్కడా తగ్గనీయకుండా సంక్షేమాలకి పెద్దపీట వేస్తూ అభివృద్ధి విషయంలో కూడా మనస్ఫూర్తిగా ప్రతి కార్యక్రమంలో అసంపూర్తిగా ఆనాడు నీటిపారుదల ప్రాజెక్టులన్నీ వదిలేసిపోయారు, వాటిని పూర్తి చేస్తున్నాం. R&B పంచాయతీరాజ్ రోడ్లు అనేకమైన ఎన్నికల ముందు జీవోలు ఇచ్చి వదిలేసిపోయారు, వాటన్నిటినీ పూర్తి చేస్తున్నాం. ఇలా అభివృద్ధి విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా కుంటుపడకుండా సంక్షేమము అభివృద్ధిని 2 కళ్ళలా ఈ ప్రభుత్వం ముందుకు నడిపిస్తుంది. మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం అని గర్వంగా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఈ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి, ఈ ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్నది కాబట్టి గడిచిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు, దీవించారు. మీ ఆశీర్వాదం, దీవెనల్ని మరింతగా ఆప్యాయంగా ఈ ప్రభుత్వం స్వీకరించింది. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం తీసుకొస్తుందని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, కాంట్రాక్టర్ గారికి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను, వీలైనంత తొందరలో ఈ స్కూల్ ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని కూడా నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలిస్తారని కూడా వేదిక ద్వారా కాంట్రాక్టర్ గారికి తెలియజేస్తున్నాను. చివరగా మిత్రుడు ఇస్తున్నాడు కల్లూరు నియోజకవర్గం చేయాలని, అది మన చేతిలో ఉండేది కాదు. తప్పకుండా రీఆర్గనైజేషన్ జరిగేటప్పుడు సమీకరణలు ఎలా కలిసి వస్తాయో దాని ప్రకారం ఉంటుంది, కానీ అది రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసేది కాదు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని మీరెంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటున్నారో, ప్రభుత్వంలో మీ దీవెనలతో ఉన్న మేము కూడా అదే పద్ధతిలో, అదే నడకలో మీ పట్ల ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రేమగా, ఆప్యాయతగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తుందని కూడా మనస్ఫూర్తిగా తెలుపుతూ, దీనికి ఏదైతే రోడ్డు ఉందో రోడ్డుకు సంబంధించిన రైతులు కూడా ఎవరు నిరుత్సాహపడద్దు. మీకు భూమి కింద భూమి కావాలంటే భూమి ఇస్తుంది ప్రభుత్వ భూమి, ఎందుకంటే ఆ శాఖ మంత్రిని నేనే కాబట్టి భూమి ఇస్తుంది. మీరు కాన్సెంట్లు ఇస్తే ఎమ్మటే దాన్ని శాంక్షన్ చేసే బాధ్యత నాది. రోడ్డు కూడా వడివడిగా పూర్తి చేసి మీ ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా అభివృద్ధి జరిగే దాంట్లో మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై పొంగులేటి.